ఏంటి, వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకుంటున్నారా? ఇంకా దేనికో చేసుకుంటున్నారేమో అనుకున్నాను. ఈరోజు అయితే నేను మీకు వరలక్ష్మి వ్రతం ఒక కథ అయితే వివరించబోతున్నాను. పూర్వం మగధ దేశంలో చారుమతి అనే పుణ్యస్త్రీ ఉండేవారు. ఆవిడ ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళ అత్తామామలకు ఇంకా తన భర్తకు ఎంతో చాలా భక్తి శ్రద్ధలతో పూజించుతూ ఉండేవారు. ఆ భక్తిని చూసి పులకరించిపోయిన మన శ్రీ మహాలక్ష్మీదేవి అయితే ఆవిడ కల్లో ప్రత్యక్షమయ్యి తనని వరలక్ష్మీదేవి రూపంలో ఎవరైతే నిబద్ధతో నిష్ఠతో పూజిస్తారో వాళ్ళకి సుఖ సంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, ఆరోగ్యం అన్నీ ప్రసాదించినట్లు ఆవిడైతే చెప్పారు. కళ నుండి మేలుకున్న మన చారుమతి దేవి తన గ్రామంలో ఉన్న అందరు పుణ్యస్త్రీలకి ఈ కథనైతే వివరించారు. అప్పుడు అందరూ కలిపి నిబద్ధతో ఎంతో నిష్ఠతో శ్రీ మహాలక్ష్మీదేవికి వరలక్ష్మీదేవి రూపంలో అయితే పూజ చేశారు. ఇది చేసిన తర్వాత అక్కడ పుణ్యస్త్రీ అందరికీ సిరి సంపదలు, సుఖ సంతోషాలు, సౌభాగ్యం, ఆరోగ్యం అన్ని ప్రసాదించినట్లు ఇదే కథలో అయితే చెప్తున్నారు. అందుకే ఇప్పటికీ నేటికి మన భారతీయ స్త్రీలందరూ వరలక్ష్మి వ్రతం చూసా తప్పకుండా అయితే పాటిస్తున్నారు.